అయ్యో పడిపోండి అక్కడ ఇరాక్ వాడు బాంబులు వేశాడట. ఏంటి సార్ అక్కడ బాంబులు దడదరా పేలిపోతున్నాయి. అయ్యో అవతలంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా ఉన్నావంటే మావో. ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్సు పగిలిపోతుందా? కాదు బాబు, అవేవో మిసైల్స్ అంట. టకటక వదిలేస్తున్నారు. రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్, కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్, విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్. మనమంతా అవుట్ బాబు. నాది వీర మరణమే గాని నీలాగా నీచ మరణం కాదులే. అంటే నాది కుక్క చావన్నమాట, డాగ్ డెత్. ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా? లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో, రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది. మరి బాడీయో నీ ఒళ్ళో పడుతుంది. థ్యాంక్స్ మహానుభావులు, చివరికి డెడ్ బాడీ అనే నాకు వదిలేస్తున్నారు. బాబు యుద్ధం మన దేశంలో కూడా వస్తుందా బాబు? వస్తే నీ కూడేదేమిటి బొచ్చ? మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం? హ్యాపీగా బ్రతుకు. దండాలి బాబు. ఏంటో సార్ వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు. మాకు లేదు సార్, మీకేంటి సార్ ఎంత హ్యాపీ. ఏంటి బాంబు ఎప్పుడేస్తారో తెలీదు. ఈ లోపు ఒకసారి నీ బండెక్కి నువ్వు ఉండహే. నీ బండెక్కి బీచ్కు షికారుకి వెళ్ళాలనిపిస్తుంది. షికారా? ఇప్పుడు బాగోదు, సాయంత్రం రా తీసుకువెళ్తా. ఎలుకల ముందు ఎక్కడ దొరుకుతుంది సార్? ఏదుటి కొట్లోనే. నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడు అన్నమాట. అయ్యో నువ్వు అవుట్ రా బాబు. కాస్త ఆగండి, అమ్మయ్యా. ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరుసగా మేనలుడే కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిది గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజును అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పటడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా ఏమిటి చారదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట మాకు. చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారదు, చారదంటే చారదంటే చారనే. మావయ్య నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గాడిద అడ్డగాడిదని చదువా సంధ్య ఆస్తా పాస్తా 1 లక్షదే పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని, అబ్బులు సుబ్బులు మెళ్ళో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లు థియేటర్ యాజమాన్యం. మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా హనుమంతు గారు మొత్తానికి గొప్ప ఐడియా ఇచ్చాడు రా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. అన్నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం. పెట్టెల దొరలా ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి. అన్నా చూడన్నా అవుతుంది.
అన్నా మందు పత్తి ఇవ్వాలన్నా. అలాగే అన్నా మా అందరికి దమ్ బిర్యానీ పెట్టించాలి. అలాగే. మరి పదన్న 5 స్టార్ హోటల్కి. అన్న మాట అంటే మాటే. ఇంకోటి బెటరా. అవునే ఫస్ట్ నుంచి చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీకుతున్న పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందా? ఓ అమ్మ, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తుందనో రాని నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒకటివ్వాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే 4 పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్న ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లని నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు? పంచ్ నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో.